సొలొమోను చేయించుకొనిన సింహాసనం దంతముతో చేయుట అంటే ఆ దినాలలో మరి ఏనుగు దంతములు అంత విరివిగా సొలొమోను రాజ్యానికి ఎలా దొరికేవో దంతముతో చేయబడింది సింహాసనం, సువర్ణముతో పొదిగించబడింది. సొలొమోను దినాలలో అంటే వెండి అసలు అక్కరకే రాలేదు. తర్షీషు ఓడలు ఉండేవంట, హీరాము యొద్ద ఓడలు ఉండేవంట. ఈ ఓడలు శ్రేష్టమైన బంగారమును తెచ్చి సొలొమోను రాజ్యానికి అప్పగిస్తా ఉండేయండి. సొలొమోను యొక్క పానము చేసే ప్రతి పాత్ర బంగారముదే, ఆయన కూర్చునే సింహాసనం బంగారముదే. యుద్ధానికి వెళ్ళాలి అని అంటే ఆయన కవచము, సైన్యానికి వాడే డాళ్ళు బంగారపు. అంతముతో చేయబడుట చాలా ఘనమైన విషయం ఆ దినాలలో. బంగారముతో పొదిగించబడుట, అలాగే దాని వెనుక భాగము గుండ్రముగా ఉండుట, ఆసనమునకు ఇరు ప్రక్కల ఊతలు అనగా తన రెండు చేతులు ఆనించే స్థలం. ఇటువైపు ఒక నిలిచి ఉన్న సింహం, ఇటువైపు మరొక సింహము నిలిచి ఉంది. ఆ సింహాసనం మీదకి ఎక్కాలంటే 6 మెట్లు ఎక్కి వెళ్ళాలి. ప్రతి మెట్టు మీద అటు ఒక సింహం, ఇటు ఒక సింహం. ఈ సింహాలు కూడా బంగారంతోనే చేయబడ్డాయేమో. ఇలాంటి సింహాసనం అసలు ఏ రాజ్యములో లేదు. అంటే అసలు ప్రపంచములోనే సొలొమోను సింహాసనము లాంటి సింహాసనము లేదు. ప్రత్యేకత ఒక సొలొమోను రాజు కూర్చునే సింహాసనమే ఎంత ఘనంగా ఉందంటే మన ప్రభు కూర్చునే సింహాసనం ఇంకెంత ఘనమైనది, మరింత ఘనముగా ఉండాలో ఆలోచన చేయండి. సొలొమోను సింహాసనమే ఈ భూలోకములో, ఈ భూ ప్రపంచములో ఇంకా ఏ రాజ్యములో సొలొమోను సింహాసనం వంటిది లేదు. అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువుల వారు కూర్చునే సింహాసనం అత్యంత మహిమ గలది. బిగ్గరగా చప్పట్లు కూడా బిగ్గర